స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా కాలమెల్లా తండ్రి పాపా గడచిన కాలమెల్లా తండ్రి పాపా
రండి సార్, దయచేసి సహకరించండి. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నీ స్పందనను స్థిరముగా చేసి నిరంతరుడనగారెను మా ప్రభువు. నీ వందనను స్థిరముగా చేసి నిరంతరుడనగారెను మా ప్రభువా. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. నీదు విశ్వాసతమా ప్రభు యేసు అంతరిక్షమును అధిగమించెను. నీ తరముల వరకు సరిగా నిలచిలేటి వేళలేమా. నీ తరముల వరకు సరిగా నిలచిలేటి వేళలేమా. ఇంతల కృపయున్న నీరకు
పొందిటి నేను ప్రభువా నుండి దేవుడు మనల్ని గడిచిన సంవత్సరం అంతా అనేక గాలికని తుఫాల నుంచి మనని శోధనల నుండి తప్పించి ఆయన సంరక్షించాడు. కాబట్టి మనం ఆయన చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమి యందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమి యందు. జీవిత యాత్రలో సాగి వచ్చితిని, ఇంతవరకు
పగటిలో మేఘా స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా పగటిలో మేఘా స్తంభముగా రాత్రిలో అగ్ని స్తంభముగా రక్షకుడవు నుండి రక్షకుడవు నుండి ప్రభువా సుఖ శాంతితో దాసితివి ప్రభువా సుఖ శాంతితో దాసితివి
పడబడుతుందా ముందు అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మేరీ ప్రశాంతి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈ ఇయర్లో నాకు దేవుడు చాలా మేలు చేసిండు, ఎన్నో అద్భుతాలు చేసిండు. నాకు ఎంత హెల్త్ బాగాలేకపోయినా దేవుడు నన్ను కాపాడిండు. మేము మస్తు ప్రేయర్ చేసుకున్నాం, మా ఫ్యామిలీలో అందరికి నా కోసం ప్రేయర్ చేసిర్రు. నేను స్టార్టింగ్లో హాస్టల్కి వెళ్ళినప్పుడు 2 years అయిపోయాక 3rd yearకి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. ఎందుకు పడిపోయేదో అర్థం కాకపోతుండే. అంటే తినక కొంతమంది మిస్సెస్ ఏమన్నారంటే మేము పాప ఏం తినదు, ఏం టైంకి తినదు అనుకుంటే చెప్పేవాళ్ళు. అయితే నేను ప్రేయర్ చేసుకున్న, ఇక ఫుడ్ మంచిగా తినాలి, గట్టి తింటే మళ్ళీ డాడీ వాళ్ళకి కష్టం రాదు అనుకుంటే ప్రేయర్ చేసుకున్నా. 2-3 times కళ్ళు తిరిగి పడిపోయినా. నేను లైట్ తీసుకున్నా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు టిఫిన్ కని వస్తే భయంకరంగా పడ్డా, చాలా దెబ్బ ఉంది ఇప్పటికీ. అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నా, ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయినా. మా బాబాయ్ వాళ్ళు వచ్చి ఇంకా మా మమ్మీ వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిరు. ఇంకా స్కానింగ్స్ అన్నీ చేయించిరు. ఈమె పాప ఊక కళ్ళు తిరిగి పడుతుంది అనుకుంటా స్కానింగ్ తీస్తే కొంతమంది డాక్టర్స్ ఏమన్నారంటే చాలా టెస్టులు చేయాలి, చాలా డబ్బులు కావాలనుకుంటా అని అన్నారు. అయితే ఏం కాదు, మా డాడీ ధైర్యం నాకు చెప్పి మేము ఇంకా నేను బయటికి షాప్ అంటే హాస్పిటల్కి వెళ్ళిన. అప్పుడు ఇంకా అన్ని చెకప్స్, ట్రీట్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. అన్ని టెస్టులు చేసిర్రు, అన్నిట్లో నార్మల్ వచ్చినాయి. ఇంకొక దాంట్లోకి వెళ్ళినాం. ఇంకొక దాంట్లో ఏమన్నారంటే ఈమె దాంట్లో హార్ట్లో కనెక్ట్ అవుతలేదు అనుకుంటా అన్నారు, కరెంట్ పాస్ అవుతలేదు అనుకుంటా అన్నారు. అప్పుడు మస్తు ఏడిచి మా పేరెంట్స్ అందరూ, ఏం నా బిడ్డకి ఇంత చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్ అనుకుంటా చాలా ఏడిచిర్రు. అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నా. అప్పుడు మా డాడీ వాళ్ళ కార్లో వెళ్ళలేను, నేను మస్తు ఏడ్చిరు వాళ్ళు. నేను ప్రేయర్ చేసుకున్న, దేవుడు అయితే ఏంది ప్రభువా, నేను చిన్న వయసులోనే నాకు ఇన్నిగానో ప్రాబ్లమ్స్ ఎందుకు అనుకొని ప్రేయర్ చేసుకుంటే దేవుడు నా పట్ల అద్భుతం చేసిండు. మళ్ళీ నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళిన హాస్పిటల్కి స్కానింగ్ తీసిరు. అయితే హార్ట్ ప్రాబ్లం ఏం లేదు, నరాల వీక్నెస్ ఉంది అనుకుంటానన్నారు. చాలా టాబ్లెట్స్ ఇచ్చిర్రు. దేవుడు నాకు ఎంతో మహిమ చేసిండు. నా టాబ్లెట్స్ మంచి నేను వాడుతున్నా, ఇప్పటికీ కొన్ని వాడతలే, లైట్ తీసుకున్న తక్కువైందని. మస్తు దేవుడు నా పట్ల చాలా అద్భుతం చేసిండు. ఎంత ప్రాబ్లం ఉన్నా దేవుడు ప్రేయర్ చేసుకున్నా, ఫస్ట్ ప్రేయర్ చేసుకో, ఏం కావద్దు దేవుడు, ఏం కావద్దు దేవుడు. చాలా డబ్బులు అడిగిరు వాళ్ళైతే. మీ పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది, మీ పాప ఇంకా ఇప్పుడు చాలా పరిస్థితి బాగాలేదు మీ పాపది అనుకుంటా మస్తు చెప్పారు. మా డాడీ వాళ్ళు అయితే ఏడ్చి ప్రేయర్ చేసుకురు. సైతాన్ శోధనలు నాకు ఎన్నో మస్తు ముట్టుకునే, ఆయన బి దేవుడు నన్ను మస్తు ప్రేమించిండు. దేవుడు నా కోసం మస్తు త్యాగం చేసిండు. నేను మస్తు ప్రేయర్ చేసుకున్నాను, దేవుడు ఎటువంటి శోధనలు, ఎటువంటి అపాయం, ఎటువంటి కీడు నా కాడికి రావద్దు వేస్తే, ఎటువంటి శోధనలు రాదని ప్రేయర్ చేసుకుని అప్పుడే దేవుడి పట్ల నా పట్ల అద్భుతం చేసిండు. ఇప్పటికీ నేను ఇప్పుడు 9th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్కి వెళ్తున్నా. నా స్టడీస్లలో, మా ఫ్యామిలీలలో, మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ మా కోసం ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి నుంచి ఆశీర్వదించిన మాక. ప్రశాంతి మంచి సాక్ష్యం ఇచ్చింది, చాలా సంతోషం. నిజంగా చిన్న వయసులో బిడ్డ మరి చాలా దేవుని పట్ల ఎంతో ఆసక్తి. ఆ విధంగా దేవుడి గత సంవత్సరం అంతా సంఘం అంతా కూడా మేము మరి సహోదరులను కలిసి ప్రార్థించినప్పుడు బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి మరి 9th క్లాస్ పూర్తి చేసుకోవడానికి కృపనిచ్చాడు. ఆ కుటుంబం కొరకే ప్రార్థించండి. దయచేసి సమయంలో రాజానీస్ అనేది ఇద్దరు రండి సెల్ ఫోన్లో తీసుకోండి, మంచి టైం రండి. చిన్న బిడ్డల వార్తను మనం ముందుకు లేచి ముందుకు రావాలి. ఇద్దరు కలిసి పాడాలి. ప్రశాంతి ఆ ముగ్గురు కీర్తన వస్తాను వచ్చిందా? ముందుకు రండి.
కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభునామం బట్టి. ఈ సంవత్సరం దేవుడు నా పట్ల చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యములు చేస్తూ వచ్చినాడు. నిజంగా నా కుటుంబ జీవితంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎన్నో శ్రమలు వస్తూ వచ్చినాయి. నిజంగా ప్రశాంతి చెప్పినట్లుగా మా ప్రశాంతికి ప్రాబ్లం అయినప్పుడును, అదే కోవిడ్ సమయంలో మా అమ్మ చనిపోయినప్పుడును అన్న సురేష్ అన్న గిట బాగా తెలుసు. డాక్టర్లు గిట నన్ను పట్టుకోలేరు, ఏ డాక్టర్ గిట నన్ను పట్టుకోలేరు, అసలు ఏ డాక్టర్ గిట అడ్మిట్ చేసుకోలేరు. ఆ కోవిడ్ సమయంలో భయంకరమైనటువంటి స్థితి. అన్న సురేష్ అన్న గిట చిన్న హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ డాక్టర్కి వెళ్ళి ఎజరా గిట సంగతి ఒక నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను తీసుకొని వెళ్తానని చెప్పినప్పుడును నాకు ధైర్యం ఇస్తూ వచ్చినాడు, చాలా ఆదరిస్తూ వచ్చినాడు. కానీ నా బంధువులు, నా బంధుమిత్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ ఎవరు ఆ కోవిడ్ సమయంలో నేను చాలా మందికి ఫోన్ చేసినప్పటికీ నన్ను ఆదరించినటువంటి వాళ్ళు కారు, నా దగ్గర గిట రానటువంటి వాళ్ళు. కానీ ఆ డాక్టర్ గారు గిట కోవిడ్కి అయితే నేను సూదిలేస్తానని చెప్పినాడు, కానీ నేనైతే గ్యారంటీ ఇయ్యనని చెప్పినాడు. నేనైతే గ్యారంటీ ఇయ్యను, గాంధీ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి, ఉస్మాన్ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళండి అని చెప్పినాడు. దేవుని కృపను బట్టి ఇక మా సునీత గిట్ట గాంధీ హాస్పిటల్కి కానీ ఉస్మాన్ హాస్పిటల్కి అయితే మేము తీసుకెళ్ళాము. ఏదేమైపోయినా సరే మాకున్న ఏమైనా సరే అమ్మాయినా మేము ఇక్కడే చూపించుకుంటాం కానీ తీసుకుపోమని చెప్తూ వచ్చింది. కానీ అద్భుతకరంగా దేవుడు అదే హాస్పిటల్లో నాకు మంచి చికిత్స దొరికి ఆ కోవిడ్ నుంచి తప్పిస్తూ కాపాడుతూ వచ్చినాడు. భయంకరమైనటువంటి కోవిడ్, నాకు 83 కోవిడ్. డాక్టర్ భయంకరంగా బాధపడాడు, అన్నకి చాలా బాధపడాడు. సునీత ఎందుకు చెప్తే నువ్వు మా మాట ఎందుకు వినవు, మేము చెప్తే వినవు అంటే, అన్న అక్కడ పోతే మన గ్యారెంటీ ఉంటుందో లేకుంటుందో, నాకు చూసుకుని వాళ్ళు ఎవరు లేకుంటారు అన్న, ఏదేమైపోయినా సరే ఇదే హాస్పిటల్లో చేస్తామని చెప్పేసి అదే హాస్పిటల్ అడ్మిట్ చేయించి ఆ హాస్పిటల్లో నాకు దేవుని కృపను బట్టి నేను మంచిగా ఇస్తూ ఆ డాక్టర్ నాకు కోవిడ్ సూదులు ఇస్తూ వచ్చినాడు. ఒక 25,000 పెడితే ఒక 2 సూదులు ఇస్తా అని చెప్పినాడు. 25,000 పెట్టి వేరే వాళ్ళ దగ్గర అన్నకు లూకన్నకి ఇస్తే లూకన్న గీట చివరికి లేదని చెప్పినాడు. దొరకలేవు ఎజరా, సారీ ఎట్లా ఇప్పుడు కోవిడ్ సమయం కదా చాలా దొరకలేవు అని చెప్పినాడు. అయినప్పటికీ దేవుని కృపను బట్టి ఆ డాక్టర్ గానే ఆ 25,000 ఇస్తే ఆయనే తీసుకొచ్చి ఆ కోవిడ్ సూదులు ఆయనే ఇచ్చాడు. దేవుని కృపను బట్టి నేను మంచిగా అయినాను. భయంకరమైనటువంటి స్థితి. అంతేకాదు మళ్ళీ నా వ్యక్తిగత కొన్ని శ్రమల్లో నా కిడ్నీ స్టోన్స్ ఉండే. నా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి శ్రమ. నేను కంప్రెషర్ వాడుతుంటే ఆ రాయి వచ్చి నా యూరిన్లో ఇరుక్కుపోతూ వచ్చింది. చాలా ఒక పొద్దుగాల నుంచి ఎండంతా పనిచేసినా కదా, అందుకే యూరిన్ వస్తలేదమని ఇంకా నీళ్ళు తాగుతూ వచ్చిన. మధ్యాహ్నం దాదాపు ఒక 3-4 గంటల నుంచి నాకు ఆ యూరిన్ రాలేదు. ఇంకా ఎక్కువ నీళ్ళు అయినా ఇంకా రాత్రి కూడా అట్లనే ఉన్నా, కొంచెం వచ్చింది కానీ ఏ యూరిన్ అసలు రాలేదు. మళ్ళీ పొద్దుగాల అట్లనే పోయినా, ఎండ సోడ వేసుకుంది ఖచ్చితంగా ఎట్లయినా కానీ మంచిగా అవుతుంది అనుకున్నా. దాదాపు అన్న కానీ ప్రసవ వేదన అంటే భయంకరమైనటువంటి ప్రసవ వేదన అంటే ఏంటిదో నా జీవితంలో నేను అది నాకు అట్లా ప్రాబ్లం అయినప్పుడు నేను గ్రహిస్తూ వచ్చిన. అది ఊపిరి మసలేనటువంటి భయంకరమైనటువంటి శ్రమ వస్తూ వచ్చినది. అంకుల్ గిట్ట, దశరథ గిట్ట, మా సంఘస్థులు అందరూ వచ్చినారు. మనోగిడ వచ్చినాడు, అంకుల్, దశరథ అందరు వచ్చినారు. నేను చాలా ఆశపడుతూ వచ్చినాను, ఎంత అంటే అంత ఆశపడుతున్నాను. డాక్టర్ గారు చెప్పినారు, మీరు ఒక 1/2 అవర్ ఖచ్చితంగా మీరు ఆ నొప్పి భరిస్తే ఖచ్చితంగా పడిపోతున్నారు. కానీ ఇంకా నాతో కాదు, నేను ఎప్పుడైతే నాతో కాదని నేను గట్టిగా ఇంకా మాట్లాడకుండా అయిపోయానో
వేరే హాస్పిటల్కి నన్ను ఆటో మీద తీసుకొని పోతుంటే ఆ హాస్పిటల్ తీసుకుపోయి ఆపరేషన్ చేస్తామనే మోకట్లో ఆ రాయి దేవుని కృపను బట్టి ఆ రాయి వెళ్ళిపోయింది. భయంకరమైనటువంటి శ్రమలో నుంచి నన్ను దేవుడు కాపాడుతూ వచ్చినాడు. నిజంగా నా కుటుంబ జీవితంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ భయంకర హింసలు వచ్చినాయి. కొన్ని చెప్పుకొని హింసలు గట్టి ఉన్నాయి, కానీ దేవుని కృపను బట్టి దేవుడు నన్ను మరణానికి అప్పచెప్పలేను, కానీ దేవుని కృపలో నన్ను ఇంకా సజీవులుగా ఉంచుతూ వచ్చినాడు. ఈ యొక్క సంవత్సరంలో భయంకరమైనటువంటి శ్రమలు నా కుటుంబంలో, కానీ నిజంగా దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. మనసులో పక్షపాతం ఉంటుంది, కానీ దేవునికి ఎప్పుడు పక్షపాతం ఉండదు. భయంకరమైనటువంటి శోధించినప్పటికీ దేవుడు నన్ను చేయవిడ్చలేడు. ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక నా పట్ల ఏమై ఉంటుందో కనుక నన్ను చేయవిడక నన్ను కాపాడుతూ వచ్చినాడు. ప్రశాంతి విషయంలో కానీ నా కుటుంబ విషయంలో ఇంకా ఎన్నో బాధలు పడుతూ వచ్చినాను. నిజంగా ప్రశాంతి చెప్పినట్లుగా డాక్టర్లు చెప్పినప్పుడు ఆ ప్రశాంతిని పక్కకు పంపించి, మీ పాపకు ఓలు ఉంది, ఆమె దగ్గర చెప్పొద్దు, ఆమె దగ్గర ఎక్కువ మాట్లాడొద్దంటే 24 గంటల్లో ఒకటి ఒకటి పెట్టినారు. ఆట ఎట్లా కొట్టుకుంటుంది, ఏం కథ చూద్దాం తర్వాత అప్పుడు ఆటలో ఆపరేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా అని అప్పుడు అందరూ డాక్టర్స్ అడిగినప్పుడు నిజంగా అంకుల్ గీట మళ్ళీ అక్క వాళ్ళు అంకుల్ వాళ్ళ పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఆదరించి ఏం కాదులే అన్న మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు అక్కడ పంపిస్తాం లేరని చెప్పేసి అక్కడ పంపించిన గీట ఆ డాక్టర్లు ఇంకా ఓళ్ళు ఉంది, ఆపరేషన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పినాడు. కానీ నిజంగా భయంకరమైన చిత్తి, మా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలని అర్థమైతే లేదు, ఆపరేషన్ చేయాలంటారు, ఒక ఓళ్ళు ఉందంటారు. చాలా ఏడ్చి చాలా దుఃఖపడుతూ వచ్చినాము. కానీ ఆ పాపకు తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత అంకుల్ గిట్ట ఇక్కడ మా దగ్గర ఉండి ఒక రోజంతా ఉండి ప్రార్థన చేసాడు. మళ్ళా ప్రార్థన చేసిన సంఘం అంతా మా కోసం ప్రార్థన చేస్తూ వచ్చినారు. మేమైతే కన్నీటి ప్రార్థన చేసినాము. ఆమె దగ్గర ప్రార్థన ఏడ్చుకున్న వారు బయటకు వచ్చి ఎంతో ఏడ్చినాము. చాలా దుఃఖపడ్డాము. దేవుని సన్నిధిలో చాలా మోకరిస్తూ ప్రార్థన చేస్తూ మందిరంలో ఉన్నాం ఆ రోజంతా. మళ్ళీ ఒక 3 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వేరే దగ్గరికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ పాపను హాస్పిటల్కి పోయి మళ్ళీ అన్ని సిటీ క్యాన్ కాడికి వెళ్ళి మొత్తం చూపిస్తారు. 35,000 దాకా అయితే అంటే సార్ మా దగ్గర అంత లేవు సార్, ఒక 30,000 దాకా ఇస్తాం సార్ అంటే సరే ఆ 30,000 అన్ని స్కానింగ్ తీసిన తర్వాత ఈ పాపకు ఆటలో అయితే ఏ ప్రాబ్లం లేదు. కొద్దిగా ఈ పాపకి ఇక్కడ కింద పడింది, ఇక్కడ కింద పడితే చాలా దెబ్బ తాకింది. దానివల్ల ఏమైపోయిందంటే కొద్దిగా ఈ నరం అనేది వెనక్కి దానివల్ల అప్పుడు చాట్లాకి వచ్చి కింద పడిపోతుంది. పాపకి ఏ ప్రాబ్లం లేవు, ఈ టాబ్లెట్స్ వాడితే తక్కువ అయిపోతాయని చెప్పినారు. కానీ సైతాన్ మాస్త్రం మమ్మల్ని మస్తుగా చాలాగా ఎక్కువగా శోధించింది. కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక మాకు ఏ హాని గీడ చేయకుండా కాపాడుతూ వచ్చినాడు. కనుక దేవుడు నా కుటుంబంలో ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. ఇంకా నా కుటుంబం గురించి నా గురించి మీరు ప్రార్థన చేయండి. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంకై వందనాలు తెలుస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిది. శివన్ గీతాలకు వెళ్ళి మరొక పాట పాడదాం. సేవకులు రానైనట్టుగా 215 భక్తులారా స్మరించదమని దేవుడు మన జీవితంలో గడిచిన సంవత్సరం అంతా కూడా గాలి పెను తుఫాను అంటే శోధనలు, ఎందుకంటే గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయముకు నేను భయపడను, ఆయన నా కాపరి కదా. కాబట్టి దేవుడు మనకు చనిపోయిన దేవుడు, మనకు చాలిన దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవుని మనము ఇంకొక పాటతో దేవుని మహిమపద్దాం. భక్తులారా స్మరించెదను ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదను ప్రభు చేసిన మేలులన్నిటినీ, అడిగి ఊహించు వాటికన్నా మరి, అడిగి ఊహించు వాటికన్నా మరి సారము చక్కన చేసి, సారము చక్కన చేసి, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
ఎంతో ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము గాలి తుఫానులను గాలించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గాలించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచే తన జయము. శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచే తన జయము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము జీవనదిని ప్రవహింపజేసే వల్లల స్థలములయందు. జీవనదిని ప్రవహింపజేసే వల్లల స్థలములయందు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే, లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రములు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రములు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము అపోస్తుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. అపోస్తుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. సంఘము అభివృద్ధిని చేయుటకు, సంఘము అభివృద్ధిని చేయుటకు సేవకులందరినీ చే. సంఘము అభివృద్ధిని చేయుటకు సేవకులందరినీ చే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ఉన్న పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మాటకు చూపి. ఇంతవరకును ఆదుకొనెనుగా తన మాటకు చూపి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ఈ భూమి యందు జీవించు కాలము
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము